సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ కొంచెం క్రాక్ అనే సినిమా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే వారం రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా విషయంలో సిద్ధు భాస్కర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై సిద్ధు క్లారిటీ ఇచ్చారు. జాక్ మూవీ ప్రమోషన్ లో భాగంగా సిద్ధు జొన్నలగడ్డ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్సెస్ గురించే ప్రశ్నలు అడుగుతున్నారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో క్రియేటివ్ డిఫరెన్స్ అంటే ఏంటి అనే దానిపై మాట్లాడారు. సినిమాలో ఏదైనా సీన్ విషయంలో అభిప్రాయ భేదాలు రావడం మామూలు విషయమే. కథ ఒకటే అయినప్పటికీ దానిని ఎలా చూపించాలనే దానిపై డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు అభిప్రాయాలు వేరువేరుగా వస్తుంటాయి. ఇది క్రియేటివ్ డిఫరెన్సెస్ కి ఒక ఉదాహరణ. ఇదేదో కొట్టుకున్నట్లు కాదు. ఒక పాయింట్ ను ముందే చెప్తే బాగుంటదని నేను అంటాను, తర్వాత చెప్తే బాగుంటుందని డైరెక్టర్ అంటాడు, నేను మధ్యలో రివీల్ చేస్తానని ఎడిటర్ అంటాడు. ఇదంతా డిస్కషన్ అంతే. క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటే మేమేదో కత్తులు పట్టుకొని పొడుచుకోవడం కాదు. ఒక వెబ్సైట్ లో రాసే ఆర్టికల్ మీదనే ఎంతో డిస్కషన్ జరుగుతుంది. 160 అక్షరాల ట్వీట్ కి అంతగా చర్చిస్తాము. అలాంటిది మేము 2.5 గంటల సినిమా తీస్తున్నాము అంటే ఎంతో డిస్కషన్ జరుగుతుంది అని సిద్ధు క్లారిటీగా చెప్పారు.